సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. 8 రోజుల పర్యటనలో అమెరికాలోని ప్రముఖ కంపెనీలతో సీఎం రేవంత్ బృందం చర్చలు జరిపింది. మొత్తం 31,532 కోట్ల పెట్టుబడులు సాధించింది. అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించడంతో పాటు హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న ప్రాజెక్టులకు వివిధ కంపెనీల సహకారాన్ని రాబట్టింది. 19 కంపెనీలు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉన్నతాధికారుల బృందం ఈ నెల 3న అమెరికా పర్యటనకు వెళ్లింది. మరుసటి రోజు మంత్రి శ్రీధర్ బాబు మరికొందరు అధికారులు అక్కడికి వెళ్లారు. సీఎం ఆధ్వర్యంలో 50కి పైగా బిజినెస్ మీటింగ్స్, 3 రౌండ్ టేబుల్ మీటింగ్స్ లో పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు ఆసక్తిని ప్రదర్శించాయి. ఇక ఈ పర్యటనలో కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసీఎం కార్నింగ్, అమెజాన్, బోయిటీస్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మోఫిజర్, ఆర్ఎం ఈక్విటీ, ప్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలో రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. వీటితో పాటు హైదరాబాద్ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ అంగీకరించింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ బృందం యాపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలు, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. అమెరికా పర్యటనపై సంతోషం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచంలో పేరు పొందిన కంపెనీలతో సంప్రదింపులు, చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికిందన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని అక్కడి నుంచి దక్షిణ కొరియాకు వెళ్లారు సీఎం. ఇవాళ పలు కంపెనీలతో భేటీ కానుంది సీఎం రేవంత్ రెడ్డి బృందం. సీఎం రేవంత్ టీం యూఎస్ఏ టూర్లో రాష్ట్రానికి పెట్టుబడుల అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఇప్పటి వరకు ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఇంకా టూర్ డీటెయిల్స్ ఏంటి? సూర్య, తెలంగాణలో మరిన్ని ఎక్కువగా పెట్టుబడులు పెట్టే విధంగా హైదరాబాద్ను ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన కొనసాగుతున్నది. అయితే ఈ నెల 3న తెల్లవారుజామున సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది అధికారులు అమెరికా టూర్ వెళ్ళారు. ఆ తర్వాత నెక్స్ట్ డేనే మంత్రి శ్రీధర్ బాబు, తర్వాత మరికొంతమంది అధికారులు వెళ్ళారు. ఆ తర్వాత మరో మంత్రి కూడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమెరికా వెళ్ళారు. సో సీఎం రేవంత్ రెడ్డి టీము కూడా అక్కడ అమెరికాలో పర్యటన చేస్తున్నటువంటి టీం అంతా కూడా ఈ తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అక్కడ ఈ పర్యటన కొనసాగింది. మొత్తం 8 రోజుల పాటు అమెరికాలో ఈ సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడ పర్యటించింది. ఆ 8 రోజుల పాటు మొత్తం 19 కంపెనీలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీల ఉన్నటువంటి సీఈఓలు, తర్వాత ఆ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశం కావడం, తర్వాత తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది, ఏం చేయబోతుంది అనే దాని మీద వాళ్ళతో చర్చించడం, ఆ తర్వాత ఒప్పందాలు చేసుకోవడం, ఇట్లా మొత్తం 19 కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. తర్వాత ఆ కంపెనీలతోని ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇందులో మొత్తం ఈ 19 కంపెనీలకు సంబంధించి ఇందులో మనకు 30,750 కొత్త ఉద్యోగాలు వస్తాయి. అంటే ఇందులో మనకు 31,532 కోట్ల పెట్టుబడులు ఈ 19 కంపెనీలకు సంబంధించే మొత్తం 31,532 కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఒప్పందాలు ఈ వారం రోజుల్లో కుదుర్చుకున్నారు. అయితే ఈ కొత్తగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం, ఈ కంపెనీలు స్థాపించడం వల్ల అదనంగా 30,750 కొత్త ఉద్యోగాలు తెలంగాణలో రాబోతున్నాయి. సో ఇది ఈ వారం రోజుల పాటు జరిగిన సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి చర్చలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి కంపెనీలతో పెట్టుకున్నటువంటి ఒప్పందాలు. అయితే ఇందులో కొన్ని కంపెనీలు ఈ వారం రోజుల పాటు కూడా అమెరికాలో జరిగినటువంటి కంపెనీలలో కొన్ని కాగ్నిజెంట్ కంపెనీ ఉంది. ఇది అమెరికా తర్వాత హైదరాబాద్లోనే అతిపెద్ద క్యాంపస్. దాదాపు ఈ కాగ్నిజెంట్ దాంట్లోనే 15,000 ఉద్యోగాల వరకు ఇక్కడ తెలంగాణలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వాల్స్కారా హోల్డింగ్స్ కంపెనీ సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. తర్వాత ఆర్సీసీఎం సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. స్వచ్ఛ బయో కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు.
ట్రైజిన్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకున్నారు. తర్వాత HCA హెల్త్ కేర్ సెంటర్ ఇక్కడ పెట్టే విధంగా ఒప్పందం చేసుకున్నారు. తర్వాత కార్నింగ్ సంబంధించి కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఇక వరల్డ్ బ్యాంక్ అధ్యక్షునితో కూడా చర్చలు జరిపారు. తర్వాత తెలంగాణలో ఏదైతే ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నారో ఈ ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పేసి, మీ హెల్ప్ కావాలని చెప్పేసి అక్కడ చర్చలు జరిపారు. వాళ్ళతో కూడా చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చించింది. తర్వాత వివింట్ ఫార్మా కంపెనీతో కూడా ఒప్పందం చేసుకున్నారు. తర్వాత చార్లెస్ స్క్వాచ్ కంపెనీతో ఒప్పందం. ఇట్లా దాదాపు మొత్తం 19 కంపెనీలు ఈ వారం రోజుల పాటు కూడా మొత్తం అక్కడ బిజీగా సీఎం రేవంత్ రెడ్డి బృందం కంపెనీల ప్రతినిధులతో మాట్లాడడము, తర్వాత ఒప్పందాలు చేసుకోవడం. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ గనక కంపెనీలు పెడితే ఇచ్చే ప్రోత్సాహకాలకు సంబంధించి వాళ్ళకి చెప్పడము, ఆ తర్వాత అగ్రిమెంట్ కుదుర్చుకోవడం. ఈ వారం రోజుల్లో మొత్తం 19 కంపెనీలతో చర్చించారు. 19 కంపెనీలకు సంబంధించి పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పందాలు చేసుకున్నారు. మొత్తం ఇందాక చెప్పుకున్నట్లు 31,532 కోట్లకు సంబంధించి తెలంగాణలో త్వరలోనే ఈ పెట్టుబడులు పెట్టబోతున్నారు. దీనివల్ల అదనంగా 30,000కు పైగా ఉద్యోగాలు కూడా తెలంగాణలో రాబోతున్నాయి. ఇది నిన్నటి వరకు జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి బృందం సంబంధించినటువంటి అమెరికా పర్యటన. ఇక నిన్న అమెరికా పర్యటన ముగించుకొని సౌత్ కొరియా సీఎం రేవంత్ రెడ్డి బృందం సౌత్ కొరియా పర్యటన చేస్తుంది. ఇవాళ నుంచి రేపంటే 2 రోజుల పాటు ఈ సౌత్ కొరియాలోనే పర్యటన చేయబోతుంది. ఇక్కడ కూడా వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలు ప్రతినిధులతోని సమావేశం కావడం, తర్వాత తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి అడగడము, వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు, తెలంగాణ నుంచి ఎట్లాంటి సహకారం ఉంటుంది అనే దాని మీద వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత వాళ్ళతో కూడా ఒప్పందాలు కుదుర్చడం. ఈ 2 రోజుల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం మరింత బిజీ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వారం రోజులైంది. వారం రోజుల్లోనే 31 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే విధంగా, తెలంగాణలో పెట్టే విధంగా అమెరికాలో వివిధ కంపెనీలతోని ఒప్పందం చేసుకున్నారు. ఇక ఈ 2 రోజుల పాటు కూడా సౌత్ కొరియాలో తెలంగాణలో మరింత పెట్టుబడులు పెట్టే విధంగా వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలు, ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో కూడా మరిన్ని పెట్టుబడులు పెట్టే విధంగా అవకాశం ఉంటుంది. తర్వాత తెలంగాణలో అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి కాంగ్రెస్ హయాంలో ఇతర దేశాల నుంచి ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం, తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతూ ఉన్నది. ఇక ఈ 2 రోజుల పాటు సౌత్ కొరియాలో పర్యటన ముగించుకున్న తర్వాత 14న ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి బృందం తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. సూర్య.